ఈ ఫోటో చూసినప్పుడు ఎవరూ మోటివేషన్ కోసం అని కానీ సింపతి కోసం అని కానీ అస్సలు అనుకోకండి. ఇది నా రియాలిటీ. ఓవర్ వెయిట్ ఉండటం వలన నాకున్న ప్రాబ్లమ్స్ ఎక్కువై నేను కొన్ని రోజులు హాస్పిటల్లో బెడ్ మీద పడుకోవాల్సి వచ్చింది. ఆ రోజు నాకు నన్ను చూసి నవ్వుకున్న వాళ్ళు కానీ, అవమానించిన వాళ్ళు కానీ, ఎగతాళి చేసిన వాళ్ళు కానీ ఏం కనిపించలేదు, వినిపించలేదు. హాస్పిటల్లో మిషన్స్ సౌండ్ మాత్రమే వినిపించింది. అప్పుడు నాకు వెయిట్ తగ్గాలా అని కాదు, నేను మళ్ళీ అసలు తిరిగి ఇంటికి వెళ్తానా అని చెప్పి చాలా భయమేసింది. అప్పుడే అనిపించింది ఎలా అన్నా బ్రతకాలి అని. ఆ హాస్పిటల్ బెడ్ మీదే ఒక డెసిషన్ అయితే తీసుకున్నాను. 146 కేజీస్ నుంచి 69 కేజీస్ వరకు నా జర్నీ నా ప్రాణం కోసం. దిస్ ఈజ్ నాట్ ఎ బిఫోర్ పిక్చర్, దిస్ ఈజ్ వై ఐ చూస్ టు లైవ్. ఈ ఫోటోని పోస్ట్ చేయటం అంత ఈజీ అయితే కాదు, కానీ ఈ నిజం మీకు చెప్పాలి అనిపించింది. వెయిట్ లాస్ అంటే లుక్స్ కోసం కాదు, రేపటి రోజున ఏ హెల్త్ ఇష్యూ రాకుండా ఉండటానికి హాస్పిటల్లో అలా నాలా బెడ్ మీద పడుకోవాల్సిన సిచ్యువేషన్ రాకుండా ఉండటం కోసం. మీ హెల్త్ని ఇగ్నోర్ చేయకండి. ఇట్లు మీ మీనమ్మ.